నమస్కారం ప్రజలారా. ఈరోజు సాక్షి, ఆంధ్రజ్యోతి, ఈనాడు పేపర్లోని వార్తలు చూసే ముందు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు దయవుంచి సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోని లాస్ట్ వరకు చూసి లైక్ చేయండి. థ్యాంక్ యూ. ఈరోజు వార్తల్లోని ముఖ్య వార్తలు చూసుకుంటే, నిన్న కేటీఆర్ గారు ఏసీబీకి గైహాజరయ్యారు. లాయర్లతో పర్మిషన్ ఇవ్వలేదని అతను రిటర్న్ వచ్చేశారు. ఈరోజు వీడి విచారణకు కూడా పోవట్లేదు. ఈరోజు కోర్టు నుంచి అతనికి తీర్పు వస్తుందన్న ఉద్దేశంతో ఈరోజు వీడి విచారణకు కూడా హాజరు కావలేదు. మళ్ళీ ఈడీ నెక్స్ట్ విచారణకు పిలుస్తారు. ఏసీబీలు కూడా నెక్స్ట్ విచారణకు పిలుస్తారు. దాంట్లో ఏం జరిగిందని అంటే అందరూ అనుకోవడం, వాళ్ళకు కార్ రేసింగ్ ఇచ్చి వాళ్ళ దగ్గర వాళ్ళ పార్టీకి ఫండ్ తీసుకున్నారని అభియోగం కేటీఆర్ గారి మీద ఉంది. అది ఎలా ఏమి అనేది ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ నడిచిన తర్వాత పూర్తి వివరాలు మనకు తెలుస్తాయి. అలాగే నిన్న ప్రధానమంత్రి మోడీ గారు రైల్వే టర్మినల్ ఓపెన్ చేశారు. అలాగే మన రేవంత్ రెడ్డి గారు నిన్న చాలా ప్రారంభోత్సవాలు చేశారు. బ్రిడ్జిలు డెవలప్మెంట్ దిశగా, తెలంగాణ డెవలప్మెంట్ దిశగా రేవంత్ రెడ్డి గారు ముందుకు తీసుకెళ్తున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే అమరావతి రాజధాని శరవేగంగా అభివృద్ధి చెందుతూ ఉంది, డెవలప్మెంటు. అట్లాగే భోగాపురం ఎయిర్పోర్టు, విశాఖపట్నం తన శైలిలో చంద్రబాబు నాయుడు గారు చేసుకుంటూ పోతున్నారు. ఇంతకుముందు 5 సంవత్సరాలు అడ్డంగా బుక్ అయ్యి ఆంధ్రప్రదేశ్ అంటేనే వినేదానికి కూడా చెవులు ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత అమరావతి అంటే ఇలా ఉంటుందా, ఆంధ్రప్రదేశ్ అంటే ఇలా ఉంటుందా అని పెట్టుబడిదారులు కావచ్చు, బయట స్టేట్ల వాళ్ళు కావచ్చు, అందరూ కూడా ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నారు. తెలుగు రాష్ట్రాలు 2 పోటీ పడుతున్నాయి ప్రపంచంలోనే మన పోటీ పడే దిశగా ఇండియాలో ఉండే రాష్ట్రాలలో పోల్చుకుంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 కూడా చక్కగా ముందుకు సాగుతున్నాయి, డెవలప్మెంట్ దిశగా పోతున్నాయి. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కానీ, అక్కడ చంద్రబాబు నాయుడు గారు కానీ తన 2 తీసుకుంటూ డెవలప్ చేసుకుంటూ పోతున్నాడు. అట్లాగే రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో మంచి పరిపాలన దిశగా ఎదుగుతున్నారు. అక్కడ చంద్రబాబు నాయుడు గారు చూస్తే కూడా నాయనకంగా తిరిగి ఉండదు. ఎందుకంటే అభివృద్ధి తప్ప ఆయనకు ఏమీ తెలియదు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు అమరావతిని పూర్తి చేసి పోలవరం ప్రాజెక్టును పూర్తి దిశగా ఈ 5 సంవత్సరాల లోపలే అమరావతి ఒక స్థాయికి ఎదిగేటిగా, పోలవరం ప్రాజెక్టు పూర్తి అయ్యేటిగా, రాయలసీమ ప్రజలకు నీళ్లు, సాగునీరు, మంచినీరు పూర్తిగా అందేటిగా, కోస్తాంధ్ర ప్రాంతాలు కానీ, రాజధాని చుట్టూ ఉన్న ప్రాంతాలు కానీ డెవలప్మెంట్ దిశగా పోయేటిగా చంద్రబాబు నాయుడు గారు ముందుకు తీసుకెళ్తున్నారు. కాబట్టి మనం ప్రజలు ఆలకించాల్సింది, డెవలప్మెంట్ చేసుకునే వాళ్ళని మనం ప్రోత్సహించాలి, అవినీతి చేసే వాళ్ళను దూరం పెట్టాలి. అది వార్తలు చూద్దాం. అలాగే ఫస్ట్, త్వరలో బుల్లెట్ రైల్ ఆధునిక మౌలిక సదుపాయాల కల్పనకు యజ్ఞం చేస్తున్నాము. ఎక్స్ప్రెస్ వేలు, మెట్రోలు, ఎయిర్పోర్ట్లకు అనుగుణంగా రైళ్లు వేగం పెంచుతున్నాము. చెర్లపల్లి రైల్వే టర్మినల్ స్థానికంగా పారిశ్రామిక అభివృద్ధికి బీజము. ప్రధాని మోడీ ఢిల్లీ నుంచి వర్చువల్గా టర్మినల్ జాతికి అంకితము. చూడండి, అదే త్వరలో బుల్లెట్ రైలు కూడా రాబోతుందని ప్రధానమంత్రి గారు నిన్న చెర్లోపల్లిది టర్మినల్ ప్రారంభోత్సవంలో చెప్పారు. దేశంలో ఆధునిక మౌలిక సదుపాయాల కల్పన కోసం యజ్ఞం జరుగుతుందని, బుల్లెట్ రైలు పరుగులు పట్టే చారిత్రాత్మక రోజు దగ్గరలోనే ఉందని ప్రధాని నరేంద్ర మోడీ వెల్లడించారు. అన్ని ప్రాంతాలకు అత్యధిక వేగంతో కూడిన రైలును నడపడంతో పాటు ప్రయాణికుడికి తొలి స్టేషన్ నుంచి గమ్యం వరకు మర్చిపోలేని ప్రయాణ అనుభూతిని మిగిలిచ్చేలా సదుపాయాలను అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. హైదరాబాద్లోని చెర్లేపల్లి రైల్వే టర్మినల్ ORRకు అనుసంధానం చేయడం
ద్వారా పారిశ్రామిక అభివృద్ధి మరింత వేగవంతం అయ్యేందుకు పునాదులు పడతాయన్నారు. జమ్మూ రైల్వే డివిజన్ ప్రారంభం, తూర్పు కోస్తా రైల్వే రాయగడ డివిజన్ భవన నిర్మాణానికి పునాదులు వేయడం, చెర్లపల్లి రైల్వే టెర్మినల్ జాతికి అంకితం చేసే కార్యక్రమంలో సోమవారం ఆయన ఢిల్లీ నుంచి వర్చువల్గా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వర్చువల్గా చెర్లపల్లి టెర్మినల్ వేదికపై నుంచి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి పాల్గొన్నారు. చూడండి, హెచ్ఎంపివి కలకలము. చూడండి, ఇది కరోనా టైప్ వ్యాధి అండి. ఇది ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలి, ఆలకించండి. చెన్నై, బెంగళూరులో ఇద్దరేసి చొప్పున, అహ్మదాబాద్లో ఒకరికి వైరస్ నిర్ధారణ. 5 నెలల శిశువులే, ఆందోళన అక్కర్లేదు, ఇది పాత వైరస్సే కేంద్రము. చూడండి, హెచ్ఎంపివి ఇది మళ్ళీ కరోనా టైపు వస్తుందండి. కానీ తెలుగు రాష్ట్రాల్లో కూడా అప్రమత్తంగా ఉన్నారు. అక్కడ చంద్రబాబు నాయుడు గారు నిన్ననే చెప్పారు, ఏం భయపడిన అవసరం లేదు. ఇక్కడ దామోదర్ నరసింహ గారు కూడా ఇబ్బంది ఏం లేదు, అన్ని మెడిసిన్స్ అన్నీ ఉన్నాయని చెప్పారు. చెన్నైలో ఇటీవల కలకలం సృష్టించిన హెచ్ఎంపివి మన దేశంలోకి విస్తరించింది. కర్ణాటక, గుజరాత్, తమిళనాడులో సోమవారం తొలి కేసులు వెలువడాయి. అయితే దీనిపై ప్రజలు ఎంతమాత్రం ఆందోళన చెందొద్దని, ఇది పాత వైరస్సేనని కేంద్ర ప్రభుత్వం భరోసా ఇస్తుంది. బెంగళూరులోని 2 చిన్నారులకు ఈ వైరస్ సోకినట్లు ప్రైవేట్ ఆసుపత్రిలో గుర్తించారు. 3 నెలల ఆడ శిశువును, 9 నెలల మగ శిశువును శ్వాసకోశ సంబంధ సమస్యలతో ఆసుపత్రిలో చేర్చారు. వీరిలో హెచ్ఎంపివి ఉన్నట్లు సాధారణ ఆరోగ్య పరీక్ష నివేదికలో బయటపడింది. చూడండి, చెన్నై, బెంగళూరులో ఇద్దరు చొప్పున, అహ్మదాబాద్లో ఒకరికంట. వైరస్పై అప్రమత్తత, ఆందోళన అవసరం లేదన్న ఆరోగ్య శాఖ ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచన. రీజనల్ రింగ్ రైల్వే లైన్ ఇవ్వాలి, తద్వారా 60% తెలంగాణ పట్టణీకరణ. బందర్ పోస్టుకు ప్రత్యేక లైన్ వేయాలి, ప్రధాని మోడీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వినతి. చెర్లేపల్లి రైల్వే టెర్మినల్ ప్రారంభంలో వర్చువల్గా పాల్గొన్న సీఎం. చూడండి, ఆరంఘాట్ ఫ్లైఓవర్ను ప్రారంభిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి. చిత్రంలో రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, మంత్రి శ్రీధర్ బాబు, జీహెచ్ఎంసీ ఉప మేయర్ శ్రీ లలితా శోభరెడ్డి, మేయర్ విజయలక్ష్మి, ఎమ్మెల్సీ అమీర్ అలీఖాన్, ఎంపీ అసౌద్దీన్ వైసీ, ఎమ్మెల్యే అక్బరుద్దీన్ వైసీ తదితరులు. చూడండి, పాత బస్తీ కాదు, ఇదే అసలైన నగరము. చూడండి, 2 ఏళ్లలో మీరాలం చెరువులో కేబుల్ వంతెన, అరంగూర్ ఫ్లైఓవర్కు మన్మోహన్ సింగ్ పేరు. వంతెన ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి. చూడండి, అది పాత బస్తీ కాదండి, అదే అసలైన బస్తీ అంటున్నాడు మన రేవంత్ రెడ్డి గారు. ధరణి అవకతవకలపై పారాడిక్స్ ఆడిట్, పోర్టల్ ఆధారంగా జరిగిన అక్రమ వ్యవహారాలపై విచారణ. డిజిటల్ లావాదేవీల్లో చేతులు మారిన భూముల చరిత్ర వెలికితీత. ఏ కంప్యూటర్ నుండి ఎప్పుడు ఏ ఐపీతో జరిగాయో గుర్తించనున్న ఆడిట్. విధి విధానాలపై కసరత్తు, త్వరలో సమస్యకు విచారణ బాధ్యత అప్పగింత. చూడండి, ధరణిలో జరిగిన అవకతవకలన్నీ ఒకటి బయటపడుతున్నాయి. ముందు గవర్నమెంట్లో అందే చెప్పేది, ఎవరైనా చేస్తే ఇదే మన అవుతుంది. అధికారం ఉందని చేస్తే ఈ అధికారం నుంచి తప్పుకోవాలంటే చాలా కష్టాలు పడాల్సి వస్తుంది. ఈ కేసులు ఇవన్నీ. అధికారం ఉందని ఎవరు కూడా ప్రభుత్వ సొమ్మును తినకూడదు. మావోయిస్టుల ఘాతకము, 8 మంది జవాన్లు, వాహనం డ్రైవర్ దుర్మరణము. కుమ్మింగ్ పూర్తి చేసుకొని వస్తున్న 12 వాహనాల కానవాయిపై గురి. భారీ ఈఏడీలతో బలగాలు వాహనం పేల్చివేత. ఛత్తీస్గఢ్లో దుర్ఘటన. చూడు, ఛత్తీస్గఢ్లో 8 మంది జవాన్లు, ఒక డ్రైవరు మావోయిస్టులు చంపేశారంట. మళ్ళీ ఏం మనం అంటాం చెప్పండి. గుండె బయటకు తీసి కాలేయాన్ని ముక్కలు చేసి జర్నలిస్ట్ ముఖేష్ చంద్రకర్ హత్య కేసులో భయానకర విషయాలు వెలుగులోకి. హైదరాబాద్లో దాక్కున్న కీలక నిందితుడు అరెస్టు. చూడండి, దళిత ఆదివాసుల బాగోగాలకు మోడీ పట్టవు. ప్రధాని ఆలోచన అంతా ఆదాని అంబానీల కోసమే. మహాసభలో సిపిఐ ప్రధాన కార్యదర్శి డి రాజా. 9న కొత్త ఇంధన పాలసీ ప్రకటన. దేశ విదేశీ పెట్టుబడులు ఆకర్షించే లక్ష్యంతో
రూపొందించిన కొత్త ఇంధన విధి విధానాలను ఈ నెల 9న ప్రకటిస్తామని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క వెల్లడించారు. చూడండి. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి హైకోర్టులో ఊరట. ఎన్నికల కేసులో కింద కోర్టులో ఆధార్ నుంచి మినహాయింపు. చూడండి. అవినీతి వలలో తొర్రూరు సిఐ జగదీష్ రేషన్ బియ్యం అక్రమ రవాణాదారుల నుంచి 4 లక్షల డిమాండ్. రేషన్ బియ్యము అక్రమ రవాణాలకు పాల్పడుతున్న వారి నుంచి గతంలో 2 లక్షలు తీసుకొని మరో 2 లక్షలు ఇవ్వాలని ఒత్తిడి చేస్తున్న మహబూబాబాద్ జిల్లా తొర్రూరు సిఐ కె జగదీష్ను సోమవారం వరంగల్ అవినీతి ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఏసీబీ డిఎస్పీ పి సాంబయ్య తెలిపిన వివరాల ప్రకారం గత ఏడాది 2న మహబూబాబాద్ జిల్లా దొంతపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న లారీని పోలీసులు పట్టుకున్నారు. చూడండి. అక్రమ బియ్యం పట్టుకోవడానికి ఇది ఇట్లా లంచాలు తీసుకున్నాడంట. ఎవరు? మన తొర్రూరు సిఐ జగదీష్ గారు. తమిళనాడులో సింధు నాగరికత లాంటి ఆనవాళ్లు వస్తు మార్పిడితో దక్షిణాదికి వస్తున్నట్లు అంచనా. పరిశోధనలకు సీఎం స్టాలిన్ భారీ నజరానా. 1000 కోట్లతో సిప్ల ఉత్పత్తి కేంద్రము. మంత్రి శ్రీధరబాబుకు పీటీడబ్ల్యూ గ్రూప్ ప్రతినిధులు ప్రతిపాదన. నిజ రూపంలో రామయ్య దర్శనము. భద్రాచలం రామాలయంలో ముక్కోటి ఏకాదశి మహోత్సవం భాగంగా సోమవారం రోజుకో రూపంలో దర్శనమిస్తున్నారు. వచ్చే నెల 19 నుంచి మహాకుంభాభిషేకము. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దేవాలయ స్వర్ణ విమానం మహాకుంభ పర్వాన్ని వచ్చే నెల 19 నుంచి 23 వరకు 5 రోజుల పాటు నిర్వహిస్తున్నారు. డిమాండ్లపై సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం నేతలతో మాట్లాడుతున్న బట్టి చిత్రంలో చిన్నారెడ్డి, కోదండరాం, శ్రీనివాసరావు తదితరులు. నెలాఖరులోగా ఇందిరమ్మ ఇండ్లు మంజూరు. 26 నుంచి 3 పథకాలు అమలు. వరంగల్ అభివృద్ధి సమీక్షలో మంత్రి పొంగులేటి. మంత్రులు పొన్నం సురేఖలతో కలిసి ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభము. జెండా ఊపి ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభిస్తున్న మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్. చిత్రంలో మేయర్ గుండు సుధారాణి, ఎంపీ కడెం కావ్య తదితరులు. ప్రతీకార పాలనకు తెరదీశారు. ఎమ్మెల్సీ కవిత విమర్శ. హామీలు అమలు చేయలేక సీఎం రేవంత్ రెడ్డి ప్రతీకార పాలనకు తెరదీశారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. ఇంకోటి చూడండి. కారులో ప్రేమ జంట ఆత్మాహుతి. వేరువేరు కులాలు, పోకిరి, బ్లాక్మెయిలింగ్ కారణాలు. హైదరాబాద్ శివారు గట్కేశ్వర ఠాణా పరిధిలో ఘటన. వేరువేరు కులాలకు చెందిన తమ ప్రేమను పెద్దలు అంగీకరించలేమని ఆందోళన. ప్రేమ విషయాన్ని ఇంట్లో చెప్తామంటూ పోకిరి, బ్లాక్మెయిలింగు. వివాహానికి అడ్డొస్తున్న బాలిక వయసు. దీంతో మానసికంగా ఒత్తిడికి గురైన ఆ ప్రేమికులు బలమస్మరణకు పాల్పడారు. కారు లోపల పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకోవడంతో బాలిక మృతదేహం బూడిదైపోయింది. విషాద ఘటన మేడ్చల్ మల్కాజ్గిరి గట్కేశ్వర ఠాణా పరిధిలో సోమవారం జరిగింది. చూడండి. కారుకి అద్దెకు తీసుకొని ఇట్లా చనిపోవడం జరిగిందంట. ముందు ప్రేమించుకోవడం తెలియదు అండి, కులాలు ఏరే, వయసు తక్కువ లేదు అని చనిపోయి ఎవరిని సాధిస్తారండి? ఎంతో తల్లిదండ్రి మిమ్మల్ని సాకి ఎంతో మంచిగా చేసి ఉంటే మీరు అలా చేసుకుంటే ఎలా అండి? మీరు అలా చేసుకుంటే ఎలా? ఎప్పుడు కూడా సావకూడదు. తల్లిదండ్రులను ఒప్పించాలా, మంచి ప్రయోజకురాలు కావాలా, మంచి ఉద్యోగస్తులు కావాలా, మంచిగా పై స్థాయికి ఎదిగిన తర్వాత మేము ఎదిగాము, ఇట్లా ప్రేమించుకుంటున్నాము, పెళ్లి చేసుకుంటామని తల్లిదండ్రులను ఇద్దరు కుటుంబాల అంగీకారంతో పెళ్లి చేసుకుంటే ఏ ఇబ్బందులు ఉండవు. ఇట్లా చనిపోవడం వల్ల కన్న తల్లిదండ్రులకు మీరు
బాధ పెట్టిన వాళ్ళు అవుతారు. దయవుంచి ఎవరు ఇలాంటి పనులు చేయకండి. హెచ్ఎంపీవీపై అప్రమత్తత, ఇది పాత వైరసేనన్న మంత్రి దామోదర్ నరసింహ. అది వైద్య పీజీ ప్రవేశాలకు 2వ దశ కౌన్సిలింగ్. ఇదేనండి మన పేపర్లోని వార్తలు. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు దయవుంచి సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.